నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య గురించి కంప్లీట్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. మలబద్ధకం అంటే సర్వరోగాలకి మూల కారణం అని చెప్పుకుంటూ ఉంటారు. సో పిల్లలైతే హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, పేరెంట్స్ కూడా గమనించట్లేదు వీళ్ళు సరిగ్గా మోషన్ పాస్ చేస్తున్నారా లేదా అని. కానీ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మలబద్ధకం అనేది కామన్ అయిపోయింది. సో దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఏమన్నా హోమ్ రెమెడీస్ కూడా అందుబాటులో ఉన్నాయా? ఓకే, చాలా చక్కగా అన్ని ఇంటికి కూడా ఉన్నాయి. ఈ మరీ ముఖ్యంగా మలబద్ధక సమస్య ఎందుకు ఏర్పడుతుంది, ఏర్పడకుండా మనం ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని చూసినట్లయితే మామూలుగా లైఫ్ స్టైల్ తినడం, భోజనం చేయడం, మరీ ముఖ్యంగా భోజనం చేయడం, నిద్ర అనే చాలా ఇంపార్టెంట్. నీరు తీసుకోవడం, నీటి ఇంటేక్ ఆఫ్ వాటర్ తక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా సమస్యలు అవుతాయి. ఇలా లేవడమే పిల్లల ఆదరాగా చిన్న పిల్లలు అయినట్లయితే స్కూల్కి వెళ్ళడం కోసం 7ంటికో లేసి వాళ్ళు రెడీ అవుతారు, త్వరగా ఏదో ఒక జంక్ ఫుడ్ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సరైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు, సరైన నీరు తాగడం లేదు. స్కూల్లో ఏ మధ్యాహ్నం లంచ్ హాఫ్ అన్ అవర్ మిగిలితే వాళ్ళు గబగబా కొంచెం తినేసో తినకనో ఎలా తింటారో తెలియదు. ఏంటంటే పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటుండ్రు అనేది సరిగ్గా తెలియట్లేదు, సరిగ్గా నీరు తీసుకోవట్లేదు. పెద్దవాళ్ళు కూడా ఏదో ఆదరాగా భోజనం చేస్తున్నప్పుడు భోజనం పైన దృష్టి లేదు. ఈ రోజుల్లో టీవీ చూస్తూ భోజనం చేయడం అంటే ప్లేట్లో అసలు ఆహారం ఉందా లేదా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. టీవీ ఆన్ చేసేసి తర్వాత ప్లేట్ అక్కడ పెట్టుకొని తింటూ ఉంటారు. ప్లేట్లో రైస్ అయిపోయిందా లేకపోతే కర్రీ అయిపోయిందా, నీళ్ళున్నాయా, ఏవి తెలియట్లేదు. ఈ రోజుల్లో అందరూ చేస్తున్న ప్రధాన తప్పు అది. అయితే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆహారం తినడంలో ఎక్కువ తినే అవకాశం ఉంది, లేదా పూర్తి తక్కువ తినే అవకాశం ఉంది. రెండూ జరుగుతాయి. తక్కువ తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పోతాయి, ఎక్కువ తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తినేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం తీసుకునే ఆహారం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లయితే, పూర్తిగా పాచనం నోట్లో పూర్తి నమిలి మింగినట్లయితే ఒక సెల్యులార్ జెల్ లాగా తయారవ్వాలి. నోట్లో ఏంటంటే సెమీ లిక్విడ్ లాగా తయారవ్వాలి. అప్పుడు ఈజీ టు డైజెస్ట్ అనమాట. అలా చేస్తే తప్పనిసరిగా ఆహారం, మనం తీసుకున్న ఆహారం అంతా జీర్ణం అవుతుంది. ఓకే, సెమీ సాలిడ్ లాగా తయారవ్వాలి. రుచి నాలుకకు మాత్రమే, జీర్ణాశయానికి రుచి అక్కర్లేదు. ఏవి పోస్తే అవి వెళ్ళిపోతాయి అంతే. కాబట్టి సెమీ లిక్విడ్ లాగా ఉన్నట్లయితే త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది రసాలు, పులుసులు ఇవి తీసుకోరు. మామూలుగా పొడిగా అంటే ఫ్రైడ్ రైస్, ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో అందరూ ఫ్రై ఐటమ్సే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళడం, ఏదో నూడిల్స్ తినడం, లేకపోతే ఏదో బేకరీకి వెళ్ళి 2 సమోసాలు తినడం, ఇలా జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల జీర్ణాశయ సమస్యలు తలెత్తుతున్నాయి కనుక మనం తీసుకున్న ఆహారం సమంగా జీర్ణం అవ్వడం లేదు. అందువల్ల కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ బాగా ఏర్పడతాయి. ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఏంటంటే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అండ్ రెక్టమ్ క్యాన్సర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటుగా పైల్స్, ఫిస్టులా, ఇవన్నీ ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మలబద్ధక సమస్యతో ఇన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవాలి. ఓకే, ఆహారంలో ఎలాంటి ఫుడ్స్ని తీసుకోకూడదని చాలా బాగా వివరించారు సార్. సరే, మంచి ఆహారం అంటే మలబద్ధకం సమస్యకి చెక్ పెట్టాలంటే ఆహారం అనేది ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే? ఆహారం ఎలాంటిది అంటే పూర్తిగా ఉడికినటువంటి ఆహారం, అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారం మాత్రమే తీసుకోవడం ఎంతైనా అవసరం. డీప్ ఫ్రై ఫుడ్స్కి పక్కన పెట్టేసి మామూలుగా ఇంట్లో తయారు చేసిన అన్ని రకాల కూరలు, రసాలు, పులుసులు ఎక్కువగా తీసుకోవడం, ద్రవాహారం కూడా ఎక్కువ ఎలా తీసుకోవాలి? ఒక 50% వరకు మామూలు ఆహారం తీసుకోవడం, ఆ తర్వాత లిక్విడ్ డైట్, అలా రసం, పులుసు అలా ఒక 80% వరకు క్లోజ్ చేసేసి ఒక 10%, 15% వరకు వాటర్ తీసుకోవాలి. ఆ పైన 10-15% ఖాళీ ఉండాలి, గాలి ఆడడానికి. దానివల్ల ఆహారం జీర్ణం అవుతుంది త్వరగా. ఎక్కువ మంది ఏం చేస్తారు, కాస్త తినేసి ఆపేస్తారు, లేదా కొంతమంది తిన్న తర్వాత కొంచెం ఇలా అంటే గొంతులోకి మెతుకులు వచ్చేస్తుంటాయి, అంటే అంత టైట్గా తింటుంటారు అనమాట. కాబట్టి కాస్త ఖాళీ ఉండాలి కడుపు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తే 8 టానిక్స్ చూస్తే ఇంత ఖాళీ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా నింపేస్తే బ్రస్ట్ అవుతుంది బాటిల్, ఎయిర్ ఉండాలి తప్పకుండా. అలాగే కడుపులో కూడా ఒక బాటిల్ లాగా మనం దీన్ని కంపేర్ చేసినట్టయితే జీర్ణాశయం కూడా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక 50% ఘనాహారం,
ఒక 10-15% ద్రవాహారం, ఆ తర్వాత వాటర్, అదంతా ద్రవాహారం కింద నీళ్ళు వస్తాయి కనుక ఒక 10% తీసుకొని ఒక 15% ఖాళీ ఉంచాలి కడుపుని. అప్పుడు మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఓకే. ఇందాక చెప్పినట్టు సాధారణంగా ఆకుకూరలు అన్ని రకాల కూరలతో సమానంగా తీసుకుంటూ నీటిని సమృద్ధిగా తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. ఓకే. దాంతోపాటు రసాలు పులుసులు ఎక్కువగా తీసుకోవాలి తప్పనిసరిగా. ఇంకోటి సార్, బెల్లము ఇంకా మిరియాల పొడి తీసుకోవడం వల్ల హ్మ్. ఒక లిక్విడ్ లాగా చేసుకొని తాగడం వల్ల ఇది కాన్స్టిపేషన్కి మంచిది అని చెప్పుకొస్తూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేం చెప్తారు సార్? కాన్స్టిట్యూషన్కి బెల్లం పనిచేయదు, హ్మ్. మిరియాలు పనిచేయదు. ఓకే. కాన్స్టిట్యూషన్కి మనం మామూలు వాడక భాషలో చూసినట్లయితే ఒక 2-3 డేస్ మోషన్స్ వెళ్ళలేదు అంటే మంచి రెమెడీస్ ఉన్నాయి. ఏంటి? ఆముదం, వంట ఆముదం అంటే అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు అయితే ఒక 2 టీ స్పూన్స్ ఆముదం తాగేసేయాలి అంతే. చిన్నవాళ్ళు అయినట్టయితే ఒక 2-3 చుక్కలు హ్మ్. లేదా అర స్పూన్ అలా తాగించవచ్చు. తాగిస్తే మోషన్స్ సాఫీగా జరుగుతాయి. ఓకే. అది ఆ విధంగా చేస్తే ఇంట్లో రెమెడీ అనమాట. ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా ఎలాంటి ప్రమాదము ఉండదు. మహా అయితే 1-2 సార్లు మోషన్స్ వెళ్తారు, ఏమవ్వదు, ఓకే. ఎలాంటి ఆముదమే ప్రమాదము ఉండదు. మంచి రెమెడీ అని చెప్పొచ్చు. బెస్ట్ రెమెడీ. ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా సార్? ఇంకా ఇంతకన్నా మంచి రెమెడీస్ దాదాపుగా లేవని చెప్పాలి. ఓకే. అదే బెస్ట్ రెమెడీ. ఇంకా తప్పితే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో Yes. ఉన్నాయి సార్? ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పినటువంటి రెమెడీస్ వల్ల ఫాలో అప్లో తగ్గలేదు, లేదా మనకి వీలు అవ్వలేదు, ఆముదం తాగడానికి చాలామంది ఇష్టపడరు. అవును. అలాంటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేది వైద్యుల్ని సంప్రదించినట్లయితే బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇది కరక్కాయ చూర్ణం మామూలుగా చెప్తే, అలాగే అభయాధిమితక్ ట్యాబ్లెట్స్, హ్మ్. అలాగే జాండు నిత్యం ట్యాబ్లెట్స్, ఇలా వారి వారి శరీర తత్వాన్ని బట్టి చెప్తూ వెళ్తూ ఉంటాం. అలాగే చెప్పగానే తీసుకుని వెళ్తే కొంతమందికి పని చేయకపోవచ్చు, కొంతమందికి పని. కాబట్టి వారి వారి తత్వాన్ని బట్టి, వాళ్ళ పల్స్, వాళ్ళ నాడీని పరీక్షించి, శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ పడుతుంది. కొంతమంది రోజు వెళ్తారు కానీ ఫ్రీగా వెళ్ళరు. వెళ్ళరు. కొంతమంది 2 రోజులు ఒకసారి వెళ్తారు, కొంతమంది 3 రోజులు. అలాంటి వాళ్ళకి తప్పకుండా మలబద్ధక సమస్య నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి వారందరికీ కూడా సరిగ్గా పరీక్షించేసి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడడం ఎంతైనా అవసరం. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఈ మలబద్ధకం సమస్యకి రెమెడీ వివరించారు. అలాగే ఆయుర్వేదంలో చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా డీటెయిల్గా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే.